హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది సినిమా రిలీజ్ అయింది. మరి ఇన్ని రోజుల పాటు సినీ ప్రముఖులు ఎవరు కూడా దీని పట్ల రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి ఒక విమర్శ అటు రామ్ చరణ్ గారి అభిమానుల దగ్గర నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో ఫైనల్ గా అల్లు అర్జున్ గారు అయితే ఒక ట్వీట్ చేశారు. మరి ట్వీట్ పెద్ది సినిమాకి ఏ రకంగా అడ్వాంటేజ్ గా మారబోతుంది, మరి సినిమా కలెక్షన్ మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా, మిగతా స్టార్ హీరోలు డైరెక్టర్లు కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు పెద్ది అనేది డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మరి ఓవరాల్ గా పెద్ది పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా రన్ అవుతుంది థియేటర్ లో సక్సెస్ఫుల్ గా? మరి అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేస్తారు కాబట్టి అది అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. డెఫినెట్ గా. అంటే ఇప్పుడు నువ్వు మిగతా హీరోలు కానీ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్స్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు ట్వీట్ చేయలేదని నువ్వు అన్నావు. నేను గమనించినంత వరకు ఇప్పటివరకు మెగా హీరోలే ఎవరు ట్వీట్ చేయలేదు కదా. అవును, ఒక మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కదా. అయ్యారా? అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఇంక మిగతా హీరోలు కూడా డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అయితే ఏంటంటే ఆదిత్య, ఈ సినిమాకి మొదటి రోజు చాలా భయంకరమైనటువంటి డివైడెడ్ టాక్ వచ్చింది. అంటే యునానిమస్గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందనే విషయంలో ఏకాభిప్రాయం, సినిమాకి సంబంధించినటువంటి విషయాల్లో భిన్నాభిప్రాయాలు. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి ఇంకా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వచ్చింది, విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ లో చాలా పెద్ద స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. జయా బచ్చన్, కరీనా కపూర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా దాని గురించి, అంటే హీరోయిన్ పాత్ర మరీ అంత డిగ్రేడ్ చేస్తూ చేయడం ఏంటని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఏదో భారతదేశ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ ని అంత ఘోరంగా చూపించారేమో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ చాలా సినిమాల్లో అలా ఉంది. అంటే దీన్ని మనం సమర్థించడం లేదు. డెఫినెట్ గా జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి మైనస్. అలాగే పాపం జాన్వీ కపూర్ కూడా మైనస్. తన క్యారెక్టర్ ఎలాగైతే సినిమాకి మైనస్, తన కెరీర్కి ఈ సినిమా జాన్వీ కపూర్కి మైనస్. పాపం ఆమె మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చెప్పింది, దేవరాలో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఈ సినిమాలో నేను పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నానని చెప్పి తను చెప్పింది. అంటే డెఫినెట్గా తన క్యారెక్టర్ బాగా రిసీవ్ చేసుకుంటారని తను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. చూస్తే అది కూడా ఈ రెండో సినిమా కూడా ఆమెకి డిసప్పాయింట్మెంట్ మిగిల్చింది. అయితే ఇందాక నేను చెప్పినట్టు మొదటి రోజు వచ్చిన టాక్ కి ఈ రోజు ఉన్నటువంటి కలెక్షన్స్ కి సంబంధం లేదు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అనేవి స్టడీగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మండే, ఏ సినిమాకైనా మండే కలెక్షన్స్, మండే వసూళ్ళు అనేవి ఒక యాసిడ్ టెస్ట్ లాగా చెప్తారు కదా, అందులో పెద్ద సినిమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఈ రోజు కూడా బాగున్నాయని చెప్పి అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మరీ అంత అపోజిషన్ అదేం లేదు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో స్కూల్స్ కూడా రీఓపెనింగ్కి ఇది చేశారు, పోస్ట్ పోన్ చేశారు ఎండల దీని దృష్ట్యా. సో ఇవన్నీ కూడా పెద్ద సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు మన అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసాడు, ఇంకా మిగతా హీరోలందరూ కూడా ట్వీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇప్పుడు ఇది మరో గేమ్ చేంజర్ అన్నట్టుగా ముందు టాక్ వచ్చింది. అంటే దీని ఇంటర్వెల్ లో ఏదో ఆట మారింది ఆ టైప్ ఏదో ఉంటది. అంటే అప్పటి వరకు క్రికెటర్ గా ఉన్నవాడు ఇందులోకి వచ్చేసరికి, రెజ్లర్ అయ్యేసరికి అవ్వడంతో ఎండ్ చేసి ఆట మారిందని ఏదో వస్తుంది కదా, దాన్ని గేమ్ చేంజర్ అని చెప్పి స్టార్ట్ చేసి మరో గేమ్ చేంజర్ అని చెప్పి బాగా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల కూడా ముందు బాగా డివైడెడ్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే అటు ఓవర్సీస్ కానీ, ఇటు బాలీవుడ్ లో కానీ, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అన్ని చోట్ల కూడా కలెక్షన్స్ బాగున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. సార్, ఇంకా స్టార్ హీరోస్ అందరూ కూడా మరి వాళ్ళ సినిమాలతో బిజీగా ఉండడం, ఈ సినిమా చూడలేక ఇంకా రిప్లై అంటే స్పందించకపోవడం అదే కారణం అయ్యి ఉండొచ్చు సార్. మరి స్పందిస్తారా, ఇప్పుడు రియాక్ట్ అవుతారా, ఎలా ఉంటుంది? కాదంటే ఇందాక నేను చెప్పే కదా, ఇప్పుడు మెగా హీరోలే ఇంకా అందరూ ఎవరు స్పందించలేదు. ఫస్ట్ టైం అల్లు అర్జునే వచ్చి స్పందించాడు. కాబట్టి మిగతా హీరోలు ఎందుకు స్పందించలేదు అనడానికి లేదు కదా, మీరే స్పందించలేదు కదా. అంటే చిరంజీవి గారు స్పందించారు సరే, మన పవన్ కళ్యాణ్ ఆయన స్పందించాడు సరే, మరి మిగతా హీరోలు వాళ్ళ కాంపౌండ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళెవరు కూడా స్పందించలేదు కదా.
కానీ ఇప్పుడు ఏదైనా సరే ఏదైతే ఈ నాలుగైదు రోజుల్లో వచ్చిన వసూలును బట్టి ఈ సినిమా ముందు వచ్చినటువంటి టాక్ దాటుకుని ఇప్పుడు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందని చెప్పాలి. ఓకే సార్, ఓవరాల్ గా మరి ఎంత వరకు వెళ్ళొచ్చు కలెక్షన్స్? ఇప్పటివరకు అయితే 300+ అని వాళ్ళు లేసారు అఫీషియల్ గా. 500 రీచ్ అవుతుందా? అటువంటి పరిస్థితి ఉందా సార్? అంటే మొత్తం ఆల్ ఇండియా కలెక్షన్స్ చేస్తే ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్ గా 500 crores వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు హిందీలో ఆల్రెడీ ఇప్పుడు 13-14 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. వివాదం కూడా దానికి అక్కడ కొంత ప్లస్ అవుతుంది. అంటే ఏంటి మరీ అంత ఘోరంగా ఉందని అంటే చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, నిజంగా అంత ఘోరంగా ఉందా అని తెలుసుకోవడం కోసం, నిజంగానే అంత ఘోరంగా ఉంటే ఎంజాయ్ చేయడం కోసం ఇలాగే చూసే ఆడియన్స్ కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి బాలీవుడ్ లో కూడా పికప్ అయింది అనుకో, డెఫినెట్ గా 500 కోట్లు. అంటే అంటే శివరాజ్ కుమార్ ఉన్నా కూడా కన్నడలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అలాగే తమిళ్, మలయాళం కూడా చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నాయి. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీ కలెక్షన్స్ తోటి, అంటే ముందు అనుకున్న దానికి ముందు అందరూ ఏమనుకున్నారంటే 50% వరకు బయర్స్ కి లాస్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ముందు అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు దాదాపుగా ఆల్రెడీ ఒక 90% అందరూ సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా రన్ ఉందిగా. ముఖ్యంగా నిన్న ఈ రోజు కలెక్షన్స్ బాగున్నాయంటే మళ్ళీ రేపు వీకెండ్ ఫ్రైడే నైట్, సాటర్డే, సండే బాగుంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల వరకు, తెలుగు వెర్షన్ వరకు చాలా పెద్ద హిట్ అని చెప్పచ్చు. సార్, నార్త్ లో అంతగా వర్కౌట్ అవ్వలేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వివాదం తర్వాత పెరిగాయి కలెక్షన్స్, కానీ వివాదానికి ముందు ప్రమోషన్స్ అంతా చేసినా అక్కడ పెద్దగా ఎందుకు అంటే ఈ తరహా సినిమాలు హిందీలో చాలా వచ్చి ఉండడం అన్నది ఒక దీనికి మేజర్ ఇది. ఈవెన్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఫస్ట్ డే 5 crores ఎంత కలెక్షన్ వచ్చింది ఓపెనింగ్ డే. దీనికి మరి అందులో సగం వచ్చింది, ఓన్లీ 2.5 మాత్రమే వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇదే, ఈ తరహా సినిమాలు అక్కడ కొన్ని వచ్చి ఉండడం వల్ల ఈ సినిమా మీద అక్కడ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు పికప్ అవుతుంది కాబట్టి, ఒకసారి పికప్ అయితే ఏముంది, చాలా సినిమాలు ఇప్పుడు కాంతారా, లేదంటే మన కార్తికేయ, ఇటువంటి సినిమాలు చిన్నగా స్టార్ట్ అయ్యి 1 కోటి 2 కోటి, హనుమాన్, ఇటువంటి సినిమాలన్నీ కూడా చాలా చిన్న మొదలయ్యి 100-200 కోట్లు కలెక్ట్ చేసిన ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే అక్కడ డెఫినెట్ గా అక్కడ ఒక 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో, ఆల్రెడీ ఇక్కడ 300 దాటిన ఉంది కాబట్టి, ఫిగర్ దాటింది కాబట్టి రెండు కలిపితే డెఫినెట్ గా ఒక 500 కోట్లు మార్క్ అయితే దాటే అవకాశం. ఇప్పుడు కూడా కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సార్. మరి రిపీటెడ్ ఆడియన్స్ వస్తారా ఇంకోసారి? అంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా, అంటే పర్టికులర్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్ట్ లాంటి సినిమా. అంటే రామ్ చరణ్ ని వేరియస్ రీజన్స్ వల్ల, లేదంటే పొలిటికల్ ఎఫిలియేషన్ కావచ్చు, వేరే ఈక్వేషన్స్ కావచ్చు, వీటి వల్ల ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేలాగా అతని కష్టాన్ని కానీ, అతని ప్యాషన్ని కానీ, అతని డెడికేషన్ కానీ చూసి హ్యాట్స్ ఆఫ్ చెప్పేలాగా పర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా చూడొచ్చు ఫ్యాన్స్. మామూలు ఆడియన్స్ కూడా డెఫినెట్ గా ఇంకోసారి చూసినా కూడా బోరు కొట్టని రీతిలో ఉంటది. కాబట్టి చూసే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.